హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో హోలీవర్స్ కాయిన్ పెయిరింగ్ అనేది డీసెంట్రల్ వ్యాలెట్స్లో రిలీజ్ అయింది. సో ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీస్ కూడా మనకు ఈ సిస్టమ్ని ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే హోలీవర్స్ సిస్టమ్కి డీసెంట్రలైజ్డ్ అయింది కాబట్టి ఈ డీసెంట్రలైజ్ సిస్టంలో ఎవరైనా ఫండ్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేసుకుని ఫండ్ దానికి ఫీజిబిలిటీ వచ్చినప్పుడు దాని పెయిరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మనం ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలని నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. మీరు టోకెన్ ప్యాకెట్ వాలెట్ కనెక్ట్ చేసి ఉంచితే ఇక్కడ ఇన్నర్ బ్యాలెన్స్లో ఉన్న హెచ్సి హోలీవర్స్ కాయిన్స్ అంటే హోలీవర్స్ చైన్లో ఉన్నటువంటి హోలీవర్స్ దాంట్లో ఉన్నటువంటి కాయిన్స్ని సైట్లో ఉన్నటువంటి కాయిన్స్ని ఇన్నర్ బ్యాలెన్స్ నుంచి మీరు ఇక్కడ తెచ్చుకోవాలి. టోకెన్ ప్యాకెట్, ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ ఏదైనా సరే ఇవన్నీ వెబ్3 వ్యాలెట్స్. ఎందుకంటే ఇప్పుడు హోలీవర్స్ సిస్టమ్ అంతా కూడా డీసెంట్రలైజ్డ్ అయింది కాబట్టి, అంటే సిస్టమ్ అంతా అని చెప్పలేను, డెక్స్ మాత్రమే అయింది కాబట్టి ఇక్కడ మీకు ఇప్పుడు అది లైవ్లో రావడానికి కారణమైంది. ఎందుకంటే చూడండి, హోలీవర్స్ సిస్టమ్ పోర్ట్ఫోలియో మొత్తం కూడా చూపిస్తుంది ఇందులో. ఈ పోర్ట్ఫోలియో ఇదివరకు చూపించేది కాదు డెక్స్లో అయితే హోలీవర్స్ కాయిన్స్ని క్లిక్ చేస్తే దీని వాల్యూ ఎంత ఉందో చూపిస్తుంది. ఇదివరకు అది లేదు. దీన్ని మేము బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఎలా అంటే ఈ ప్రైజ్ అని కనపడుతుంది కదా, ఈ చివరిలో ప్రైజ్ డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా గ్రాఫ్ కనపడుతుంది మనకు. ఈ గ్రాఫ్లో 1 అవర్కి 4 అవర్స్కి ఎలా వస్తుంది అనేది, 1 డేకి ఎలా ఉందనేది చూడవచ్చు. గ్రాఫ్ని పూర్తిగా డౌన్ అయిపోయి, అంటే పూర్తిగా డౌన్ కాదు, 3.581 అంటే $3.581 ఉందన్నమాట హోలీవర్స్ కాయిన్ రేటు. ఇది స్టాండర్డ్ కాదు, అంటే అఫీషియల్ కాదు, ఇది ఇన్అఫీషియల్గా. అఫీషియల్ అన్నప్పుడు హోలీవర్స్ సిస్టంలో మనకు అది కనిపించాలి, అప్పుడు అఫీషియల్గా మనం ట్రీట్ చేయొచ్చు. కానీ ఎనీహౌ ఇక్కడ డీసెంట్రలైజ్ అయింది కాబట్టి ఇంకా అది ఇది అనేది ఉండదు కాబట్టి ఇదే ఫాలో కావాలి. అది ఎందుకంటే అలా డీసెంట్రలైజ్ అయినప్పుడు అంతే, ఇక్కడ రూల్స్ అనేటివి అక్కడ వేరే రూల్ ఇక్కడ వేరే రూల్ ఉండదు. సో ఏది ఏమైనప్పటికీ మీరు అమ్ముకోవాలనుకున్నప్పుడు, తప్పదనుకున్నప్పుడు యువర్ చాయిస్. కొనాలనుకున్న వాళ్ళకి మాత్రం కొనండి కావాలనుకుంటే. ఓకే, ఎలా దీనికి కొనాలి, ఎలా అమ్మాలి అని చెప్తాను. ఇక్కడ క్లియర్ చూసుకుంటే 24 అవర్స్లో ట్రాన్సాక్షన్స్ వచ్చేసి 1662 ట్రాన్సాక్షన్ జరిగాయి. ఓకే, ఇక్కడ చూస్తే బై పాలిగాన్ యూఎస్డిటీతో బై చేయలేరు ఇప్పుడు, ఎందుకంటే యూఎస్డిటీ నుంచి పాలిగాన్లోకి మీరు కన్వర్ట్ చేసుకున్న తర్వాత పాలిగాన్ నుంచి మనం హెచ్సి కాయిన్ అనేది కొనొచ్చు. ఒక పాలిగాన్కి ఎన్ని హెచ్సీలు వస్తున్నాయి? 0.1 వస్తుంది. దీన్ని స్వాప్ చేస్తే ఛార్జెస్ కూడా ఉంటాయి దీనికి 2%. కన్ఫర్మ్ చేయండి, ఇలా బై చేసుకోవచ్చు. అయిపోయింది. ఓకే, సో ఇలా బై చేసినప్పుడు ట్రాన్సాక్షన్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుంది బ్లాక్ చైన్లో బ్యాక్ సైడ్. సో ఇక్కడ బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో దీనికి ఈ స్లిప్పేజ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. మనం చూసుకోవచ్చు ఇక్కడ బై అయిపోయినట్టు. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్లోకి వెళ్తే టోటల్గా క్లియర్గా చూసుకోవచ్చు మనం ట్రాన్సాక్షన్స్ అనేటివి. 1 by 1 రిఫ్రెష్ చేసుకోవాలి ఇది. రైట్, చూడండి ఇక్కడ మ్యాటిక్ నేను చేశాను, ట్రాన్సాక్షన్ చేశాను, నేను బై చేశాను, సెల్ చేశాను. ఓకే, ఇలా చూసుకోవచ్చు మీరు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇది కూడా బ్లాక్ చైన్ డీసెంట్రలైజ్ కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది మనం ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుందాం. 0.1 ఏం వచ్చింది కదా ఒక మ్యాటిక్కి. సో ఇది ఇక్కడ చూసుకుంటే 3.95.9 ఉంది కదా, ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. రైట్, ఆల్రెడీ వచ్చేసిన పాయింట్ అనేది. రైట్, ఓకే. సో ఇక్కడ మనం సెల్ చేయాలన్నప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్లోకి వెళ్ళేసి సెల్లో కూడా హెచ్సి బై పేరింగ్ విత్ పోల్ అనేది ఏంటంటే పాలిగాన్. సో మీరు ఒక ఫోర్స్ కాయిన్ అమ్మితే, ఒక పాలిగాన్ కాయిన్ అమ్మితే ఒక హోలీ కాయిన్ అమ్మితే ఎన్ని పాలిగాన్స్ వస్తాయంటే 8 వస్తాయంట. దీన్ని కూడా మనం స్వాప్ చేసి చూద్దాం ఒకసారి. స్వాప్ కొట్టేస్తే ఛార్జెస్ కట్ అయిపోయి మనకు చేంజ్ వస్తుంటాయి, ఆన్లైన్లో చేంజెస్ అవుతూ ఉంటాయి, ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అవుతుంటుంది కాబట్టి. ఇలా నేను ఒక హోలీ కాయిన్ అమ్మేశాను. ఓకే, వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చూస్తే ఇక్కడ చూద్దాం. ట్రాన్సాక్షన్లోకి వెళ్తే రికార్డ్ అయి ఉంటుంది. 395.9 కదా, 20 పాలిగాన్ ఉన్నాయి నా దగ్గర.
28 అయింది. ఓకే, ఇలా హోలీకైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఇదే ప్రాసెస్, అంతేగాని ఇంకా వేరే టెన్షన్ పడకండి. ఈ వీడియో మీకు ధైర్యాన్ని ఇస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలామంది ఇదైపోయారు, ఏంటి ఇంకా అసలు దీనికి రాదేమో, నేను ఎలా అమ్ముకోవాలి, ఇది ఏంటి అనేది. సో ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎప్పుడు ఎంటర్ కావాలో ఎప్పుడు ఎగ్జిట్ కావాలో తెలిసి ఉండాలి. నాకు అంత తెలుసు ఇంత తెలుసు అనేది కాదు వాస్తవం. ఇక్కడ 100% క్లియర్గా ఎక్స్పీరియన్స్ రియల్గా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని మీరు ఫాలో అవ్వండి. కానీ ఏది పడితే అది మీరు ఫాలో అయ్యారంటే మీ డబ్బులు లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. ఆల్రెడీ మీరు చూశారు. ఇంకా చేయకండి, జాగ్రత్తగా వహించండి అని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వామి యాదవ్. థ్యాంక్ యూ.